హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, లిల్లీపుట్ల కథ 3వ భాగమైన బంగారు నది అనే భాగాన్ని ఇప్పుడు మొదలు పెడదాం. సీతాపురంలో వారి విజయం తర్వాత అంతా కూడా ప్రశాంతంగా ఉంటుందని, సమస్యలన్నీ తీరిపోయాయని విక్రమార్కుడు లిల్లీపుట్లు అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏమిటంటే వారి జీవితంలో చిత్ర విచిత్రమైన విషయాలు, సంఘటనలు ఇంకా రాబోతున్నాయని వాళ్లకు తెలియదు. నాగబీజ నోటి నుండి వెన్నెలో వణుకు పుట్టించే ఒక నిజం బయటపడింది. ఆ నిజమేమిటి? అసలు ఆ హంతకులు ఎందుకు దాడి చేస్తున్నారు, ఎలా దాడి చేస్తున్నారు, ఎక్కడి నుంచి దాడి చేస్తున్నారో తెలుసుకుని ఆ చిత్రమైన అడవుల గుండా మనుషులకు సాధ్యం కాని విచిత్రమైన సంఘటనలను ఎదుర్కొంటూ లిల్లీపుట్లు, విక్రమార్కుడు ముందుకు ఎలా సాగారో ఈ భాగంలో చూద్దాం. ఆ రోజు రాజ్యసభ అయిన తర్వాత విక్రమార్కుడు, లిల్లీపుట్లు ఆ దొరికిన నాగబీజ నుండి ఆమెవరో అనే సమాధానాన్ని రాబట్టడానికి వెళ్లారు. నాగబీజాన్ని ఎన్నిసార్లు ఎన్ని విధాలు అడిగినా ఆవిడ సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉంది. ఎంత భయపడేదానివి, మాతో ఎందుకు పెట్టుకున్నావు? అంత భయం ఉండి ప్రాణమంటే భీతిల్లే నీకు ఈ యుద్ధాలు, చంపుకోవడాలు అవసరమా? పిరికిదానివి, ఇంట్లో కూర్చోక ఇలా వస్తావా అన్నాడు మేధావి. ఆ మాటలకి నాగబీజాకి కోపం కట్టలు తెంచుకుని వచ్చింది. నీకు భయపడే వాళ్ళెవరు? మేము నీకు భయపడుతున్నామనుకున్నావా? అయినా మేమెక్కడి నుంచి వచ్చామని నువ్వు ప్రశ్నిస్తున్నావు. మా గురువు, మా సైన్యం వాళ్ళందరూ మీ రాజ్యంలోనే ఉండి మీ మీద దాడి చేస్తున్నాం. మేం మీ రాజ్యంలో ఉన్నట్టే మీకు తెలియదు. మీరు మమ్మల్ని ఏం చేస్తారా? మమ్మల్ని పట్టుకుంటారా అని నవ్వి ఊరుకుంది. ఆ మాటలకు విక్రమార్కుడు ఆశ్చర్యపోయి, ఈ నాగబీజ మళ్ళీ అబద్ధాలు చెబుతున్నది, ఒక్కటి కూడా నిజం చెప్పట్లేదు. దీని మాటలు పట్టించుకోవడం నాకు వ్యర్థమనిపిస్తోంది అన్నాడు. అందుకు మేధావి, అలా ఎందుకు వ్యర్థమనిపిస్తోంది అని అడిగాడు. మా దేశంలో మా వేగులు దేశం మొత్తం తిరుగుతూనే ఉంటారు. మా వేగులు తెలియకుండా రహస్యంగా మా దేశంలో పరాయి వాళ్ళు నివసించడానికి అవకాశమే లేదు అన్నాడు విక్రమార్కుడు. లేదు లేదు, ఆ నాగబీజ అబద్ధం చెప్పడం లేదు. మీకు తెలియకుండా మీ దేశంలో రహస్యంగా ఉండటానికి ఏదో పెద్ద రహస్య స్థావరమే ఉంది. మీరు కనిపెట్టలేనిది మీకు మీ దేశంలో ఉందని తెలియని స్థావరం నుంచి ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ స్థావరం ఎక్కడుందో ముందు మనం కనుక్కోవాలి అన్నాడు మేధావి. అంత రహస్యమైన స్థావరం అంటే దాన్ని మనం ఎలా గుర్తించాలి అన్నాడు విక్రమార్కుడు. దాని గురించి తెలియాలంటే మీ రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన శిలాశాసనాలు ఎక్కడ భద్రపరుస్తారో ఆ ప్రదేశానికి నన్ను తీసుకువెళ్ళు. ఒక్కసారి నేను ఆ ప్రదేశాన్ని నిశితంగా పరిశీలించాలి అన్నాడు మేధావి. విక్రమార్కుడు లిల్లీపుట్లను తన భుజం మీద ఎక్కించుకుని ఆ ప్రాచీన పుస్తకాలు, శాసనాలు భద్రపరిచే భవనంలోకి తీసుకువెళ్ళాడు. ఆ భవనం నిండా పెద్ద పెద్ద శిలాశాసనాలు, రాజులు రాసిన శాసనాలు, పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలతో నిండిపోయి ఉంది. ఆ గ్రంథాలను చూస్తూనే దృష్టి, ఒరేయ్, ఇన్ని ఉంటే ఎక్కడ ఎలా చూడాలో అర్థం కావటం లేదురా. ఇక్కడ చూద్దామా, అక్కడ చూద్దామా అనేది తెలియటం లేదురా. అయినా ఇన్ని శాసనాలు, పుస్తకాలు చదివేవాళ్ళు అసలు ఉంటారా? ఏం చేసుకుంటారా వీళ్ళు ఈ శాసనాలను ఇక్కడ పెట్టి అన్నాడు. తర్వాత దృష్టి మళ్ళీ తీక్షణంగా చూసి, ఈ గదిలో ఎక్కడో గాని ఒక రహస్యమైన పుస్తకం నాకు కనిపిస్తోంది. అది ఎక్కడ ఉందనేది మాత్రం చిక్కినట్లే చిక్కి వెళ్ళిపోతాందిరా. అది దొరికితే అసలు రహస్యం మొత్తం తెలిసిపోతుంది అన్నాడు. ఈ భవనంలో ఎన్ని గొప్ప గొప్ప పనిముట్లు, యంత్రాలు తయారు చేయడానికి కావాల్సిన రహస్యాలు దాగి ఉన్నాయో అవన్నీ తెలిస్తే నేను కూడా తయారు చేసుకోవచ్చు అన్నాడు. ఈ లోపల మెరుపు, అరే, ఇన్ని పుస్తకాలు, ఇన్ని శాసనాలు పెడితే నేను ఎటువైపు నడవాలరా? నేను అసలే నిదానంగా నడవను. నేను నడిచే స్పీడ్కి అవి ఎక్కడ నా మీద పడతాయో అన్నట్టున్నాయి అని అంటూ రివ్వున పోయాడు.
ఇలా వెళ్తూ మెరుపు ఒక పెద్ద పుస్తకాల సమూహాన్ని గుద్ది కింద పడిపోయాడు. అందరు లిల్లీ పుట్లు నవ్వారు. బాహుబల వచ్చి మెరుపును పైకెత్తి ఆ పుస్తకాల సమూహాన్ని సర్దడం మొదలుపెట్టాడు. అలా సర్దుతున్నప్పుడు ఆ పుస్తకాల మధ్య ఒక రహస్య ద్వారం ఉండటం మేధావి గుర్తించాడు. మేధావి వెంటనే ఆ రహస్య ద్వారాన్ని చాకచక్యంగా తెరిచి చూస్తే లోపల ఒక పెద్ద శాసనం బయటపడింది. ఏదో తెలియని వెలుగు దాని నుంచి వస్తున్నట్లు అనిపిస్తోంది. దృష్టి ఆ శాసనాన్ని చూడగానే, మనం ఈ భవనంలోకి వచ్చినప్పటి నుంచి నా కళ్ళను ఆకర్షిస్తున్నది ఈ శాసనమేరా అన్నాడు. ఏముందో ఆ శాసనం చూద్దామని లిల్లీపుట్లు విక్రమార్కుడు ఆ శాసనాన్ని తెరిచారు. విచిత్రంగా ఆ శాసనం తనకు తానే తెరుచుకుని దాంట్లో సీతాపురం రాజ్యంలోని ప్రతి అణువు చిత్రించి లిఖించబడి ఉంది. అది క్షుణ్ణంగా చూసిన విక్రమార్కుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి, దీంట్లో ఉన్న ఈ విచిత్రమైన అడవులు, వింత వింతగా వెలుగుతున్న నదులు, ఈ వింత వింతగా మెరుస్తున్న విచిత్రమైన జీవాలు, బొమ్మలు మా దేశంలో ఉన్నాయా? వీటిని మేమెప్పుడూ ఇక్కడ చూడలేదే అన్నాడు. అందుకు మేధావి, విక్రమార్క చూడు, ఆ విచిత్రమైన అడవుల్లోనే వారు దాక్కున్న రహస్యమైన ప్రదేశం. ఇక్కడి నుంచే మన రాజ్యం మీద దాడి చేయటానికి మహాకుట్ర జరుగుతోంది. ఈ ప్రదేశానికి మనం వెళ్తే గాని అక్కడ ఏముందో, ఈ కుట్ర వెనక ఎవరున్నారో మనకు తెలియదు. త్వరగా పద విక్రమార్క అన్నాడు. విక్రమార్కుడు లిల్లీపుట్లను తీసుకుని తన గుర్రం మీద వాయువేగంగా ఆ ప్రదేశానికి బయలుదేరాడు. ఆ శాసనాన్ని అనుసరించి వారు స్నేహపురి అనే పట్టణానికి చేరి ఆ పట్టణంలో బజారు వెనక్కి వెళ్లి చూస్తే అక్కడ ఒక దండకారణ్యం కనిపించింది. ఈ ప్రదేశంలో ఎప్పుడూ ఇంత లోతుగా రాలేదు. ఇక్కడ దండకారణ్యం ఉంటుందని కూడా మాకు గాని మా వేగులకు గాని ఎప్పుడూ తెలియలేదు అన్నాడు విక్రమార్కుడు. పదండి, ఇక్కడ ఏముందో తెలుసుకొని వద్దాం అన్నాడు మెరుపు ఆవేశంగా. అలా వాళ్ళు ముందుకు వెళ్ళడం మొదలుపెట్టారు. అది చిత్ర విచిత్రమైన అడవి. అక్కడ మొక్కలన్నీ జీవించి ఉన్నాయా అన్నట్లు ఉన్నాయి. వాటి వేర్లు వాటంతటా అయ్యే కదులుతూ అవి పాములా అన్నట్లు ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నాయి. ఆ చెట్లకు ఉన్న ఆకులు ఏవో రహస్యాలు గుసగుసలాడుతూనే ఉన్నాయి. బల్లి అక్కడున్న ఎత్తైన చెట్టెక్కి ఎటు వెళ్లాలో చూసి కిందకు వచ్చి ఇలా చెప్పాడు. ఇక్కడి నుంచి దారి అడ్డదిడ్డంగా వెళ్తూ ఎటు వెళ్తుందో తెలియదు. అలాగే దారి చుట్టూ విచిత్రమైన వెలుగులతో వెలుగుతున్న పుట్టగొడుగులు ఉన్నాయి అన్నాడు. మెరుపు ఆ మాట విని, దారి లేకపోతే దారి చేసుకొని వెళ్ళిపోవాలి అంతే అని చెప్పి అతి వేగంగా వెళ్ళి ఆ మెరుస్తున్న పుట్టగొడుగుల్ని తాకాడు. ఏమి జరిగిందో ఎలా జరిగిందో తెలియదు గాని మెరుపు ఎగిరి వెనక్కి పడ్డాడు. ఇదేందిరా, ఆ పుట్టగొడుగుల్ని అంటుకోబాకండ్రా. వాటిని అంటుకుంటే ఆ పుట్టగొడుగుల దెబ్బకి ఒక్కసారి బుర్ర తిరిగిందిరా బాబు. జాగ్రత్తగా వెళ్దాంరా. నేను వెళ్ళినట్టు మీరు రాగండ్రా బాబు అన్నాడు. వాళ్ళలా కొంత దూరం వెళ్ళిన తర్వాత బాహుబల చూసుకోకుండా అక్కడున్న ఒక పెద్ద కర్ర మీద కాలేశాడు. ఆ కర్రకి రెండో వైపున ఒక ఉడత కూర్చుని ఉంది. బాహుబల కాలు గట్టిగా వేయటం వలన ఆ ఉడత ఎగిరి పైనున్న కొబ్బరికాయలకు తగిలి ఆ చెట్టుకున్న కొబ్బరికాయలన్నీ ఒక్కసారి కింద పడ్డాయి. వెంటనే అది చూసిన యంత్ర, ఒరే బాహుబల, ఎప్పుడు చూసుకుని నడిచే అలవాటు నీకు లేదారా? నువ్వు వెళ్ళిన చోటల్లా ఉడతలు జీవుల్ని చంపుతూనే ఉంటావు. ఎక్కడ కాలేస్తున్నావో చూసి నడవరా బాబు. బలం ఉంది కదా అని నడిస్తే ఎన్ని బలం లేని జీవులు బలవుతున్నాయో అన్నాడు. ఇలా వాళ్ళు ప్రయాణిస్తూ అక్కడ బంగారు కాంతులతో వెలుగుతున్న ఒక నది ఒడ్డుకు చేరారు. అక్కడి నుండి చూస్తే ఆ నదిలో చిన్న చిన్న అల్లరి దెయ్యాలు కాంతులు వెదజల్లుతూ నీళ్లపైన ఎగురుతూ కనిపించాయి. అవి వీళ్లను చూడగానే కవ్విస్తూ ఏడిపించడం మొదలుపెట్టాయి. ఈ దెయ్యాలు మన కంటికి సరిగ్గా కనపడటం లేదు, కానీ నేను తీక్షణంగా చూస్తే వాటి కదలికలను చూడగలుగుతున్నాను అన్నాడు దృష్టి. వాటి గురించి అంత ఆలోచించడం ఎందుకురా?
నేను పట్టుకున్నాను చూడు. అని మెరుపు వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి ఒక దయ్యాన్ని పట్టుకున్నాడు. ఆ దయ్యాన్ని పట్టుకునే క్షణానికి ఆ దయ్యం తుస్సుమని మాయమైపోయింది. ఏమి జరిగిందో మెరుపుకి అర్థం కాలేదు. బాహుబల ఒక దయ్యాన్ని వెనక నుంచి వెళ్ళి ఎగిరి దాన్ని పట్టుకోబోయాడు. తీరా చూస్తే ఆ దెయ్యం మాయమై బాహుబల నదిలో పడ్డాడు. మేధావి, ఇక చాలు, మీ ఆటలు ఇక ఆపేయండి. ఇవి ఆషామాషి దెయ్యాలు కాదు. వీటిని ఆలోచనతో మనందరం కలిసికట్టుగా పనిచేస్తే గాని పట్టుకోలేం. జాగ్రత్తగా చూడండి, ఆవేశపడకండి అన్నాడు. తర్వాత ఒక యుద్ధ ప్రణాళిక గీసి మేధావి వాళ్ళందరికీ ఒక పథకం చెప్పాడు. మేధావి చెప్పిన దాని ప్రకారం గురి వెంటనే తన బాణాన్ని తీసి అక్కడ నీళ్లపైన తేలుతున్న ఒక లాంతర్ని ఆ బాణంతో కొట్టాడు. ఆ నీళ్లపైన తేలుతున్న లాంతర్కి బాణం తగిలిన వెంటనే దాని వెలుగులు దిశ మార్చుకుని నది వైపుకి వెలుగులు విరజిమ్మసాగింది. ఆ వెలుగులో ఆ అల్లరి దెయ్యాలన్నీ కనిపించడం మొదలుపెట్టాయి. ఇదే సరైన సమయమని బల్లి లతలను ఉచ్చుల కింద తయారు చేసి అతివేగంగా ప్రతి చిల్లరి దెయ్యాన్ని ఆ లతలతో బంధించేశాడు. అప్పుడు అల్లరి దెయ్యాలు మమ్మల్ని వదిలిపెట్టండి, మేం వెళ్ళిపోతాం ప్లీజ్ అని ప్రాధేయపడి నవ్వసాగాయి. వాటిని చూసి ఇవి అల్లరి దెయ్యాలే గాని ఎవరికీ హాని చెయ్యవురా అని లిల్లీపుట్లు కూడా నవ్వుకోసాగారు. ఈ లోపల మెరుపు అక్కడ ఒక రాయి మీద నుంచుని నదిలో వెళ్తున్న ఒక అడవి చెట్టు దొంగ మీదకి దూకుదామనుకున్నాడు. అది చూసి యంత్ర, ఒరే, ఆ చెట్టు దొంగ వేగంగా నీళ్ళలోకి వెళ్తుందిరా, నువ్వు దూకితే పడిపోతావేమోరా అన్నాడు. అందుకు మెరుపు, ఏ ప్రపంచంలో నాకన్నా వేగంగా ఏదీ వెళ్ళలేదు. నేను ప్రయాణించే వేగానికి అది ఎంతరా, చూస్తూ ఉండు అని చెప్పి అతివేగంగా పరిగెత్తుకుని వచ్చి ఆ రాతి మీద నుండి నీటిలో కొట్టుకు వెళ్తున్న దొంగ మీదకి దూకాడు. కానీ దురదృష్టం కొద్దీ కాలు జారి నీళ్లలో పడ్డాడు. అప్పుడు బాహుబల చూసి నవ్వి, ఒరే మెరుపు, నువ్వెప్పుడూ కూడా ఇలాంటి కోతి చేష్టలు చేయడం మానవారా అన్నాడు. అందుకు మెరుపు, నేను చెట్టంత వేగంగా వెళ్తుందని అనుకోలేదు. లేకపోతే ఇంకొంచెం వేగం పెంచి ఉంటే సరిపోయేది. సర్లే, వేగంగా వెళ్తుందని ఒప్పుకున్నా కదా అన్నాడు. అందరూ మళ్ళీ నవ్వుకున్నారు. అలా వెలుగుతున్న కాంతుల నదిలో నుంచి దాటుకుని శాసనాన్ని అనుసరిస్తూ వారు ఒక పెద్ద లోయలోకి వచ్చారు. ఆ లోయ మెరుపులు విరజిమ్ముతున్న నదులతో నిండిపోయి ఉంది. మేధావి, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏదో చాలా బలమైనది మన కోసం ఎదురు చూస్తున్నట్లు నాకనిపిస్తోంది అన్నాడు. దృష్టి, అవునవును, ఆ చీకట్లో ఆ పొగమంచులో ఏదో ఒక జీవి కదులుతోంది అన్నాడు. గురి వెంటనే, మనమందరం ఒక్కసారి ఆలోచించుకొని జాగ్రత్తగా పని చేస్తే దాన్ని పట్టుకోవచ్చు అన్నాడు. మెరుపు, అయితే ఇది నిధి కోసం వేట, లేకపోతే ఇక్కడ మన కోసం తినటానికి మంచి భోజనం దొరుకుతుందా అని చెప్పి నవ్వసాగాడు. ఇలా వారు వెళ్తూ ఉంటే వారి దారికి అడ్డంగా ఉన్న ఒక రాయిని బాహుబల తీసి పక్కన పెట్టి వాళ్ళ ఆ దారిన పోసాగారు. సమయస్ఫూర్తి, చలాకితనం, ఉత్సాహంతో లిల్లీపుట్లు అతి సునాయాసంగా బంగారపు నదిని దాటారు. అలా దాటిన వారు విచిత్రమైన పొగతో కప్పబడిన లోయలో ప్రవేశించారు. ఆ నీడలో వాళ్ళను వెంటాడుతున్నది వేటాడటానికి సిద్ధపడిన జీవి ఏంటి, వాళ్ళని ఎందుకు వేటాడుతుందో, లిల్లీపుట్లు వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోగలిగారో అనే విషయాలు వచ్చే భాగంలో చూద్దాం. లిల్లీపుట్ల వీరగాథ ఇక్కడితో అయిపోలేదు, అది ఇప్పుడే మొదలైంది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.